కష్టపడో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక టీం వచ్చినప్పుడు ఆ టీం మీద ఎవరైతే ఒక ఆయన పెద్ద చూసి మనం కూడా అదే చేస్తాం. అయితే ఒక పక్షి ఉంది, ఆ పక్షి మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి చనిపోతుంది కదా, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. సరే అదే పక్షిని లూజ్ గా పట్టుకుంటే లేచిపోతుంది వేరే వాళ్ళు. అట్లానే ఆ పక్షిని ఎలా పట్టుకోవాలంటే ప్రేమగా పట్టుకుంటే అది మన దగ్గర ఉండిపోతాయి. సరే ఏర్పడుతుందా లేదా? సరే ముఖ్యంగా ఏర్పడుతుందా? అంటామా? వాయిస్ క్లారిటీ ఉందా మేడం? ఏర్పడుతుందా? ఓకే. ఇప్పుడు పక్షిని 3 రకాలుగా పట్టుకున్నట్టు టీములు కూడా గట్టిగా పట్టుకోవద్దు, చచ్చిపోతారు టీము. అట్లానే మన కింద ఉన్న మన డౌన్ అయిన వాళ్ళని లూజ్ గా పట్టుకోవద్దు, వేరే టీంలతో లేచిపోతారు. అందుకనే మన టీం స్టాండర్డ్ గా మన దగ్గర ఉండాలి అంటే ప్రేమగా పట్టుకోండి అంటాం పక్షిలాగే. అయితే మన వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఎన్ని ప్రొడక్ట్స్ స్టార్టింగ్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మన మధ్యలో మోహన్ సార్ గారు మనకు చెబుతూ ఉండగా మన మధ్యలో ఉన్న గౌరీ మేడం గారు తర్వాత నర్సయ్య గారు ఏడుకొచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నర్సయ్య సార్ గారు గౌరీ మేడం గారు ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా గౌరవం చూశారు. తర్వాత రెండోది మన మధ్యలో మోహన్ సార్ ఉన్నారు. మోహన్ సార్ వచ్చి కంప్లీట్ ప్రొఫైల్ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నారు. కంపెనీ పేరు ఏంటి సార్? వెస్టీజ్ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖు మొదలైంది. అది 6 వ్యక్తులతో స్టార్ట్ అయింది. తర్వాత 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ అయింది. ఒకటి స్పిరులినా, రెండోది గ్లూకోజామైన్. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తులు స్పిరులినా వాడుతున్నారు. ఆ తర్వాత ఎవరికైతే మోకాలు నొప్పులు లేకపోతే మోకాలు గుజ్జరిపోయింది అనుకుంటున్నామో వాళ్ళకి మనం గ్లూకోజామైన్ ఇస్తాం. 2 బ్రాంచ్లు అండి, ఒకటి ఢిల్లీ, రెండవది బెంగళూరు. తర్వాత ఇది ఇండియా కంపెనీ, మన దేశంలో తయారైనటువంటి కంపెనీ. టోటల్గా దీంట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్లు ఉన్నాయి. ఒక 5 crores ఇన్వెస్ట్మెంట్ చేసి 5 crores అదే సంవత్సరంలో టర్నోవర్ తీసుకున్నటువంటి గ్రేట్ కంపెనీ అని చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు 2025లో సంవత్సరం వచ్చింది. 2004లో స్టార్ట్ అయితే ఇది 25వ సంవత్సరం. 21 సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతుంది. అంటే 20 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ వెస్టీజ్ కంపెనీ అప్పుడు 6 వ్యక్తులే, ఈరోజు 6.5 కోట్ల వ్యక్తులు డిస్ట్రిబ్యూటర్స్. ఆ రోజు 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈరోజు 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీ. అది జనరల్ ప్రొడక్ట్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, తర్వాత అగ్రి కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా మన ప్రొడక్ట్లో తయారయ్యాయి అన్నమాట. తర్వాత బ్రాంచెస్ ఆ రోజు 2 ఉన్నాయి, ఈరోజు 8,500+ ఆ రోజు ఓన్లీ 5 crores అని చెప్పాను. ఈరోజు 5,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. 5,000 కోట్ల టర్నోవర్ అంటే పెట్టినటువంటి పెట్టుబడులన్నీ పోగా మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా 5,000 కోట్ల టర్నోవర్. ఈరోజు 100 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 1,72,00,000 రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు మన కంపెనీలో ఉన్నారు. 1,72,00,000. ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ డబ్బులు ఎర్న్ చేసేటువంటి వ్యక్తి వెస్టీజ్ లో ఉన్నాడు. ఆ సార్ పేరు సింగరాజ్ సింగ్ సార్. సో మీరందరూ కూడా ప్రొడ్యూసర్లకు సార్ను డైరెక్ట్ గా కలవచ్చు. అది తర్వాత ఒక దేశంలో తయారైనటువంటి ఈ ప్రొడక్ట్స్
అన్ని కూడా ఈ రోజు నాటికి 10 దేశాలలో గణనీయంగా ప్రొడక్ట్స్ వెళ్తా ఉన్నాయి. ఇది కంపెనీ యొక్క ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్. రైట్, 2030 నాటికి కంపెనీ కూడా కొన్ని ఛాలెంజెస్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఎంతమంది అనుకుంటున్నాం సార్ మనము 600 కోట్లు అయితే 2030 నాటికి 10 కోట్ల జనాభాకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నది. తర్వాత 20,000 కోట్ల టర్నోవర్ సంపాదించాలి. 5 కోట్లు కాస్త 20,000 కోట్ల టర్నోవర్ ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నది. తర్వాత 1000 లగ్జరీ కార్లు, 1000 ప్రొడక్ట్లు దాదాపుగా ఒక 30 దేశాలకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. సో ఇది కంపెనీలో ఉన్నటువంటి ప్రొఫైల్. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, మన దగ్గర మనకు వస్తున్నాయి, మనమే తయారు చేసినటువంటి అప్లైన్స్ వస్తున్నాయి, ఆ పైన తయారు చేసినటువంటి అప్లైన్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా కంపెనీ ప్రొఫైల్. అవును బాగుంది సార్, మరి కంపెనీ స్థాపించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మన కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి పేరు గౌతమ్ బాలి సార్. సో ఆయన జర్మనీలో దాదాపు 14 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత, చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ లో వర్క్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగలేదని చెప్పేసి కేవలం ప్రొడక్ట్ వాడుకుంటూ మన ప్రొడక్ట్ మనం వాడుకుని మనం ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కంపెనీ ప్రొఫైల్ ని 2022లో కన్వర్బీర్ సింగ్ సార్, తర్వాత దీపక్ సింగ్ సార్ అని చెప్పేసి ఇద్దరిని కలవడం జరిగింది. వాళ్ళు అక్కడ చేసినటువంటి ఆ ప్రయోగం చేసినటువంటి ఆ ఫలితం కారణంగా 2004 జూన్లో అది పురుడుకొని మనకు ఇండియాలో స్టార్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే అది జరిగింది. సో ఇది సార్ కంపెనీ ప్రొఫైల్. సో చాలా మంది జీవితాలను చాలా పూర్ పీపుల్ ని కాస్త రిచ్ పర్సన్స్ గా చేసేటువంటి కెపాసిటీ కలిగినది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సాధించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అది కస్టమర్ ని డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి వస్తుంది. మధ్యలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా అది మన కంపెనీ చేస్తుంది. సో సార్ చెప్పింది ఏంటంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, ఏ టైంలో అది డెలివరీ కావాలి. అంటే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి చేరుకోవాలి. సో సక్సెస్ అనేది లేట్ గా జరుగుతుంది, వెంటనే ఆటోమేటిక్ 90% అయ్యేది ఏం లేదు. ఇది క్రమబద్ధంగా జరుగుతూ పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే కంపెనీ ప్రొఫైల్స్. తర్వాత చాలా మంది వెస్టీజ్ అటువంటి మానవులు అట్లా అనుకుంటూ పోయే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఏ ఎడ్యుకేషన్ లేకున్నా, ఎడ్యుకేషన్ ఉన్నా ప్రొఫెసర్లు కూడా డైరెక్ట్ సెల్లింగ్ తయారు చేస్తున్నారు. కారణం ఏంటంటే దాంట్లో పవర్ ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో అందరం సక్సెస్ కావాలంటే అందరం 100% సక్సెస్ కాగలం. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సిస్టమ్ ఫాలో అయ్యి. ఓకే సార్, ఇది చాలా బ్రీఫ్ గా చెప్పేటువంటి కంపెనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ సార్ జూమ్ మీటింగ్ లో చాలా క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. మీరు ఏదైనా తెలియని క్వశ్చన్లు అడుగుతుంటే ఆ సార్ సాధించుకోవచ్చు. నెక్స్ట్ టైంలో ఎకనామిక్స్ చేస్తాడు అయినా మోహన్ సార్ గారు మంచి లెక్చరర్. జాబ్ పెట్టుకొని ప్రెస్టేజ్లో లోపల ఆడుతూ ఉండడం. రెండోది కుర్చీ లేకపోయినా కింద కూర్చున్నాడంటే ఒకటి మనం తగ్గించుకోగలిగితే అంత స్టేజ్కి వెళ్ళిపోదాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట చూడండి, నువ్వు ఓడిపోతున్నావంటే దాని అర్థం నీకు చేతకాని కాదు అని అర్థం. కానీ నువ్వేదో గెలవడానికి నేర్చుకోవాలి అని ఏదో ఒక అర్థం ఉంది. ఆ అర్థం కోసమే ఈ మీటింగ్లు, ప్రతి మీటింగ్లకు రండి. ఏ వ్యక్తినా సరే 30-40 మీటింగ్లకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతున్నాయి. డబ్బు కోసం కాదు, కానీ మన లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు వెస్టేజ్లో డబ్బులు ఎలా వస్తాయి? బిజినెస్ ప్లాన్ ఓకే సార్, చూడండి, ల్యాబ్స్ దాకా ఇవ్వకపోతే చేయాలి. ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రొడక్ట్ పేరు స్పిరిలినా. దాన్ని స్పిరిలినా అంటారు, స్పిరిలోనా అంటారు, మీకు ఇష్టమైన భాష. అసలు ఇంగ్లీష్ భాష ఎలా పలికినా స్టైల్గానే ఉంటుంది. ఓకేనా సార్?
ఇంగ్లీష్ భాష ఎలా పలికినా కూడా స్టైల్ గానే ఉంటుంది. ఏది పలికినా కూడా మీరు స్పష్టంగా పలకండి, ధైర్యంగా పలకండి. జనాలకు చెప్పేటప్పుడు నేను చదువుకోలేదు కదా, వెస్టేజీలో మాకు పలకంటే రాకపోతే సక్సెస్ వస్తుందా అంటే, వెస్టేజీకి పలకడంతో కాదు కానీ మీరు ఎక్కువగా వాడుకోవడం వస్తే చాలు వెస్టేజీలో సక్సెస్. నేను వెస్టేజీలో చదువు లేదు, వెస్టేజ్ బిజినెస్ చేయగలమా అంటే, మీరు సబ్బు పేస్ట్ వాడుకోవడం వస్తే చాలు వెస్టేజీలో లక్షల రూపాయలు వస్తాయి. అంతే అంతేనా? క్లియరా? ఏమొస్తాయి వస్తాయి, ఏమొస్తాయి వాడుకోవడం వస్తాయి. ఏమొస్తాయి వాడుకోవడం సబ్బు పేస్ట్ వాడుకోవడం వస్తే మీరు డబ్బులు వచ్చాయి. అంతేనా? సబ్బు పేస్ట్ వాడుకోవడం వస్తే మీరు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ వాడుకోవడానికి ఏం లాభం వాడుకుంటే అనే దాని గురించి చూద్దాం. నాకైతే వినపడుతుందా? సగం మంది కనిపిస్తుంది సార్, ఒకే బాగుంటుంది వాళ్ళ వినపడుతుందా? Yes. మీకు వినపడుతుందా? సూపర్, మీకు వినపడితే ఓకే. స్పిరిలినా, SPIRULINA, స్పిరిలినా. దాన్ని నేను రాసిన తర్వాత 2 సార్లు రేటు మాట్లాడు, మీరు రేటు మారిందని. టీపీ రేటు అంటే వెస్టేజీలో ఐడి కార్డు ఇచ్చి కొనుక్కునే రేటు 380 రూపాయలు, 380. ఎంఆర్పి నేను రాసినప్పుడు 460. నా తర్వాత చూసుకోండి. ఆ రెండింటి మధ్యలో 80 రూపాయల సేవింగ్. తర్వాత దాని పీవీ వచ్చి 12.67. 12.67. అసలు స్పిరులినా అంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆహారం అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాలు కొట్టుకొని సమస్య పరిష్కారం కోసం వెళ్ళేది పంచాయతీ తీర్చే పెద్ద మనిషి ఐక్యరాజ్య సమితి అంటారు. అంటే ప్రపంచం 250 దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో అతి పెద్ద సంస్థ ఐక్యరాజ్య సమితి అంటారు. ఈ ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు ఏమని పెట్టారంటే, స్పిరులినాకి ప్రపంచంలోనే అత్యుత్తమమైన, ప్రధానమైన, ముఖ్యమైన, చాలా గొప్పది ఆహారం ఏదైనా ఉంది అంటే పూరి, చపాతి, ఇడ్లీ, దోశ అది కాదు, స్పిరులినా అని చెప్పారు. పూరి, చపాతి, బిర్యానీ, వైట్ రైస్ కాదు, అది ఉత్తమమైన ఆహారం ఏంటి అంటే స్పిరులినా అని చెప్పారు. ఒకవేళ మీరు స్పిరులినాని వేసుకోకపోతే ఏదో ఒక రోజు ఒక 5-10 సంవత్సరాలు ముందుగా పోవడానికి రెడీ ఉంటారు. కాబట్టి ఇంకో 30-20 సంవత్సరాలు అదనంగా బతుకుతాం అనుకుంటే మీరు తినే ఆహారంతో పాటు, మీరు వండుకొని తినే కూరలతో పాటు స్పిరులినా కూడా తింటే, స్పిరులినా కూడా వేసుకుంటే, స్పిరులినా కూడా రోజు వాడుకుంటే మీరు బ్రతుకుతామని దేవుడు రాసిన గీతకానికి 2-3 సంవత్సరాలు లేక 20-30 సంవత్సరాలు ముందుకు బతకవచ్చు అనేది. అయితే స్పిరులినా ఇంకో మాట చెప్పింది, అదే WHO అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే, ప్రపంచంలో అతి శ్రేష్టమైన కల్తీ లేని ఆహారం తల్లిపాలు. తల్లిపాల తర్వాత అతి పోషకాలు కలిగిన ఆహారం ఏంటి అంటే స్పిరులినా అని చెప్పింది కూడా WHO. తల్లిపాలు, తల్లిపాల తర్వాత అతి బలమైన ఆహారం ఏంటి అంటే ఈ స్పిరులినానే. అందుకని 70-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు తల్లిపాలు తాగడానికి తల్లి ఉండదు కాబట్టి స్పిరులినా వేసుకోవచ్చు, నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు, తాగాలి అనుకుంటే బాగా పోసుకొని. తర్వాత ఈ స్పిరులినా వేసుకుంటే లాభాలు ఏంటి? స్పిరులినా వేసుకుంటే లాభాలు ఏంటి? మొదటి లాభం, రక్తనాళాన్ని శుభ్రం చేస్తుంది. అసలు రక్తనాళాలు అంటే ఏంటి అంటే, మన ఇంటికి మంచి నీళ్ళ పైపు ఉంటుంది. నీళ్ళ పైపుల ద్వారా నీళ్లు పైకి ఎలా వస్తాయో మన బాడీలో రక్తం కూడా ఆ రక్తనాళాల ద్వారానే రక్తం సప్లై అవుతా ఉంటుంది. ఆ రక్తంలో చెత్త చెదారం ఏదైనా పేరుకొని ఉంటే రక్తనాళాలని శుద్ధి చేసేదే ఈ స్పిరులినా. రెండోది చిక్కని
చిక్కగా ఉన్న రక్తాన్ని పలచబడేటట్టు కూడా చేస్తుంది ఈ స్పిరులోనా. అంటే చిక్కగా ఉంటుందంటే మీకు బీపీ పెరుగుతున్నట్టు, పలచ చేస్తుందంటే బీపీ కంట్రోల్ అవుతున్నట్టు. అంటే స్పిరులోనా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మూడోది స్పిరులోనా ఎనర్జీ లెవెల్ని బాగా పెంచి ఉల్లాసంగా ఉండేటట్టుగా చేస్తుంది. నాలుగోది మానసిక ఒత్తిడి, అంటే అప్పు కట్టాలా, ఈఎంఐ కట్టాలా, పాలు కట్టాలా అని ఒత్తిడి పెరుగుతా ఉన్న వ్యక్తులకి, చీర కొనుక్కోవాలని చెప్పే మనుషులకి, పిల్లలకు బుక్స్ కొనాలి అని టెన్షన్ పెరిగేది, స్కూల్ ఫీజులు కట్టాలని ఆ టెన్షన్ పెరిగే ఆ ఒత్తిడిని స్పిరులోనా రెగ్యులర్ గా చేసుకుంటే మీ ఇంటి పక్కన బాంబు పేలినా కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేసేది కూడా స్పిరులోనే. తర్వాత ఐదోది రక్తహీనత తగ్గించి రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో ఐరన్ లెవెల్ పెంచేది ఈ స్పిరులినా. ఆరోది కంటి సమస్యలు బాగా కనబడేటట్టుగా చేసేది ఈ స్పిరులినానే. ఒకవేళ మీకు సరిగా కనబడట్లేదు అంటే, మీరు డిస్ట్రిబ్యూటర్ ఇంకా మీ కింద జాయిన్ అవ్వట్లేదంటే, ఇంకా మీరు ఎవరైనా జాయిన్ చేసుకుందామని కనపడకపోతే రెగ్యులర్ గా స్పిరులినా వేసుకుంటే మీకు టీము పెరిగింది, క్లియర్ గా కనపడుతుంది కాబట్టి. తర్వాత ఏడోది నాడి వ్యవస్థను ప్రశాంతంగా పరుస్తుంది, మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. ఎనిమిదోది హార్ట్ స్ట్రోక్ రానివ్వకుండా కూడా ఈ స్పిరులినానే కాపాడుతుంది. తొమ్మిదోది చెడు కొలెస్ట్రాల్ తగ్గించే మాత్ర ఫ్లాక్స్ ఆయిల్ తర్వాత ఎక్కువ పనిచేసేది స్పిరులినానే. తర్వాత పదోది టైప్ 2 డయాబెటిక్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది స్పిరులినా. తర్వాత 11 క్యాన్సర్ రాకుండా ఆపగలిగే ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. కొన్నిసార్లు చెప్పుకున్నాం లాస్ట్ టైం, దాని పేరు గ్యానోడర్మా. గ్యానోడర్మా తర్వాత క్యాన్సర్ రాకుండా ఆపగలిగేది ఈ స్పిరులినా. 12 ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అని మన రిపోర్ట్ లో వస్తుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ని బాగా పెంచింది ఈ స్పిరులినా అనడానికి జరిగింది. తర్వాత 13 అలసటని తగ్గిస్తుంది, అలసటని తగ్గిస్తుంది. తర్వాత 14 మనిషికి రోజుకి కావాల్సిన ఆహారం వాటర్, ప్రోటీన్, మినరల్స్, తర్వాత వచ్చేసి ఫ్యాట్, విటమిన్స్, చాలా రకాల విటమిన్స్ స్పిరులినాలో ఉంటాయి. స్పిరులినాని మరొక టాబ్లెట్ పేరు అంటాం మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అంటాం. మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అని బయట ఇస్తా ఉంటారు డాక్టర్లు. స్పిరులినాకి మరొక పేరు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అని కూడా అంటారు. 15 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 16 డైజెస్టివ్ సిస్టమ్, అంటే అరుగుదలకు సంబంధించిన సమస్యల్ని బాగా పనిచేసేటట్టుగా పనిచేస్తుంది. 17 యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి స్పిరులినాలో, కాబట్టి క్యాన్సర్ రానివ్వకుండా ఆపుతుంది. 18 పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు దీన్ని. పాల కంటే 20 రెట్లు 18 అమినో ఆమ్లాలు, 55 నుంచి 77 వరకు ప్రోటీన్స్, బీటా కెరోటిన్, తర్వాత ఐరన్, B12 కాంప్లెక్స్, జింక్ ఈ స్పిరులినాలో ఉన్నాయి. 19 ప్రతి మనిషికి రోజు కావాల్సిన మంచి ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రెండు సరిగ్గా చేయకపోతే వాటి ప్లేస్ లో స్పిరులినా వాడుకోండి అని అర్థం. తర్వాత మనం డైలీ హెల్తీగా ఉండాలి అన్న, తర్వాత మన హార్ట్ కానీ, మన హెల్త్ కానీ, మన బాడీ కానీ రెగ్యులర్ గా మెయింటైన్ హైట్ వెయిట్ ఉండాలి అంటే స్పిరులినా పిల్లల దగ్గర నుంచి వాడవచ్చు. తర్వాత స్ట్రెస్ కి కారణం నరాలకు సంబంధించి కూడా ఈ స్పిరులినానే కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత 20 ఎలర్జీ, దొడ్డు లాంటి సమస్యలు తగ్గకపోతే ఆ కోర్స్ లో స్పిరులినాని యాడ్ చేయండి. కొంతమందికి గజ్జి, కామడ, దొడ్డ వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఇచ్చే కోర్స్ తగ్గకపోతే స్పిరులినా యాడ్ చేయడం వల్ల తగ్గుతుంది. కొంతమందికి ఇంకా తగ్గకపోతే ఐరన్ ఫోలిక్ ఇవ్వండి. రక్తం లేకపోతే దొడ్డ గజ్జి, కామడ తగ్గదు. వాళ్ళకి రక్తం లేకపోతే మీరు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఇచ్చినా కూడా ఆ స్కిన్ అలర్జీలు తగ్గదు. వాళ్ళకి రక్తం ఇంప్రూవ్ కావడానికి స్పిరులినా పనిచేస్తుంది. తర్వాత ఐరన్ ఫోలిక్ కూడా కలపండి. దాంతో పాటు ఆమ్లా ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, దీర్ఘకాలిక
ఉంటే వ్యాధులు కూడా స్పిరులినాతోనే తగ్గుతుంది. తర్వాత 19 మైగ్రేన్ హెడేక్ కూడా స్పిరులినా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల తగ్గింది. జ్ఞానోదయం కూడా ఇదే లక్షణం ఉంది. తర్వాత మెమరీ పవర్ జ్ఞాపక శక్తి ఉండకపోతే స్పిరులినా రెగ్యులర్ గా వాడుకుంటా ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 23 ఫంగస్ బ్యాక్టీరియా నుంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ స్పిరులినానే. తర్వాత 24 కంటి సమస్యను క్లియర్ గా కనబడేటట్టుగా చేసేది ఈ స్పిరులినానే. ఈ స్పిరులినా వాడటం వల్ల ఇందాక చెప్పుకున్నాం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అందరూ 25 రావాలి. 26 మలబద్ధకాన్ని తొలగించుటలో ఫ్రీగా మోషన్ అవుట్లో కూడా ఈ స్పిరులినా మంచి పాత్ర పోషిస్తుంది. 27 శరీరంలోని అనవసరమైన వ్యర్థాలను తొలగించే పాత్ర ఎక్కువ స్పిరులినా టాక్సిక్ రిలీజ్ చేస్తా ఉంటుంది. ఫుడ్ ప్యాచెస్ కూడా. తర్వాత 28 బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఈ రెగ్యులర్ గా స్పిరులినా వేసుకోండి. తర్వాత 29 వెజ్ ఆహారం అని కూడా దీన్ని పిలుస్తారు. ఒకవేళ వేరే వ్యక్తులు నాన్ వెజ్ మటన్ చికెన్ తినము అనుకుంటే ఇది వెజిటేరియన్ ఆహారమే, స్పిరులినా కనిపించవలసిన పని లేదు. 31 ఆ వాపులు నొప్పులు రాకుండా చేస్తుంది. మోకాలు నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ వాపులు ఉంటా ఉంటాయి. దానికి కుదిరితే దీనికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్పిరులినా ఇవ్వకూడదు అంటాం. అది లేకపోతే మీకు 32 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు జరుగుతుంది. అందువల్ల స్పిరులినా కూడా ఎలా వాడుకోవచ్చు అనేది కూడా నేను 32 లాభం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ లేని వాళ్ళకి స్పిరులినా బాగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. 33 వెయిట్ లాస్ అవుతాం అనుకున్న వాళ్ళకి స్పిరులినా బాగా ఉపయోగపడుతుంది. కానీ తినక ముందు వేసుకోవాలి. లావు అవుతాం అనుకుంటే తిన్న తర్వాత వేసుకోవాలి. లావు తగ్గుతాం అనుకుంటే తినక ముందు వేసుకోవాలి. 34 బ్యాలెన్స్ డైట్ అంటారు. మనం రోజు ఎన్ని రకాల తినాలో ఆ అన్ని మల్టీవిటమిన్ కూడా దీంట్లోనే ఉంటాయి. స్పిరులినాని బ్యాలెన్స్ డైట్ అంటారు. 35 13 రకాల విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ స్పిరులినాలో ఉన్నాయి. ఈజీగా అరుగుదల, ఇది ఈజీ డైజెషన్ సిస్టమ్ అంటారు. 37 సోడియం ఎక్కువగా ఉంటది స్పిరులినాలో. సోడియం ఎక్కువగా ఉంటది. 1000 మిల్లీగ్రాముల కంటే ఇంకా ఎక్కువగానే ఇచ్చి దీంట్లో ఉంది. తర్వాత 38 స్పిరులినాలో పొటాషియం కూడా ఎక్కువ ఉంది. స్పిరులినాలో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. 39 అమినో యాసిడ్స్ అంటే లివర్ బాగా పనిచేస్తూ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా చెబుతున్నాను. కుదిరితే రాబోయే దినాల్లో లివర్ హెల్త్ గురించి మాట్లాడుకుంటాం. చాలా మందికి ఇప్పుడు లివర్ హెల్త్ బాగా పాడవుతుంది. లివర్ హెల్త్ కనుక పాడైతే మీరు తినే ఆహారాన్ని శుద్ధి చేసే ఎక్కువ పాత్ర, మీరు తినే కెమికల్ని, మీరు తినే చెడు దాని నుంచి బాగా శుద్ధి చేయాల్సింది లివరే. అందువల్ల లివర్ హెల్త్ తో పాటు స్పిరులినా వాడుకుంటే మీరు 100 సంవత్సరాల పైన బ్రతకడానికి స్పిరులినా లివర్ హెల్త్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి లివర్ బాగా పనిచేయాలంటే సి విటమిన్ ఎక్కువగా వాడుకోండి. లివర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. తర్వాత 40 యాంటీ ఆక్సిడెంట్లు అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ అంటారు. మన బాడీలో చనిపోయిన బ్యాక్టీరియాని లేదంటే టాక్సిన్స్ ని క్లియర్ చేసి శుద్ధి చేసే గుణం కూడా, వాటిని బయటికి పంపించే పాత్ర కూడా స్పిరులినానే చేస్తుంది. 40 రకాల స్పిరులినా లాభాలు అర్థమైందా? నాకు ఎందుకో బాగా అర్థం అవుతుంది. మైక్ సరిగ్గా వినపడతలేదు అని. క్లియరా సార్? క్లియరా? నేనే అయితే స్పిరులినా ఎవరికి వాడకూడదు, స్పిరులినా ఎవరికి వేయొచ్చు, స్పిరులినా అందరూ వేసుకోవడానికి ప్రొడక్ట్ అయినా, స్పిరులినా అనే ప్రొడక్ట్ అందరూ చక్కగా వాడుకుంటే ఎన్ని లాభాలు వస్తాయా, దీంతో పాటు ఇంకా ఏమేమి వాడాలి, దీనికి మరొక పేరు
ఎక్కడ పండింది ఎక్కడ తయారైందని నెక్స్ట్ మీటింగ్ లో సెట్ అయిపోతాం. థ్యాంక్ యూ.